కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో మైనర్ బాలికలపై అత్యాచారాలు అఘాయిత్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ యువజన ప్రధాన కార్యదర్శి గోళ్ల పవన్ కుమార్ మండిపడ్డారు. ఇటీవల టీడీపీ మాజీ కౌన్సిలర్ అఘాయిత్యం చేసినట్లుగా, నిన్న జనసేన నాయకుడు మైనర్ బాలికపై అఘాయిత్యం చేసినట్లుగా వార్తలు రావడం విచారకరమని పవన్ కుమార్ ఎద్దేవా చేశారు. ఎన్నికలకి ముందు పవన్ కళ్యాణ్ 33,000 మంది అమ్మాయిలు గల్లంతైనట్లుగా కట్టుకథలు చెప్పారని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కనీసం ముగ్గురునైనా వారి కుటుంబాలకు అప్పగించారా అని కాంగ్రెస్ కార్యదర్శి ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించడం బాధాకరమని పవన్ కుమార్ అన్నారు. మన 2024 కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కానండి ఈ రోజు వరకు ఈ 18 నెలల కాల పరిమితిలో ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల మీద ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉంటున్నాయి. గత వారం రోజులుగా మనం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ఇది 2వ సంఘటన. పోలవరంలో జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి 6వ తరగతి చదువుతున్న పాప మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతుందల్లా ఒకటే, మీరు అధికారంలో రాకముందు ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే మీరు ఎందుకని నోరు ఎత్తలేకపోతున్నారు? ఆ రోజు లేచిన నోరు ఈ రోజు ఎందుకని లేపలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇవాళ మిమ్మల్ని యూత్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అధికారంలో రాకముందు ఆడపిల్ల మీద చేయాలంటే వచ్చపోవాలని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నా మీరు ఎందుకని స్పందించట్లేదు? అంటే అధికారం కోసం మీరు కూడా అధికారంలోకి